అందరికీ లెక్కింపు. ఇక్కడ మనం గమనించాల్సింది సేవలో పని చేయగలిగిన వారిని. చాలా మంది పనివాళ్ళు ఉన్నారు, ఎంతో మంది పనివాళ్ళు కనబడుతున్నారు. ఈ రోజున కంటి నిండా ధనం కనబడుతున్నా పరిశుద్ధాత్మ శక్తి చేత వాళ్ళని నింపడానికి నాకు కావలసిన పనివారు కనిపించడం లేదు. ఎవరో పనివారు, ఎలాంటి పనివారు, ఏ యోగ్యత కలిగిన పనివారు, ఏ అర్హత కలిగిన పనివారు. సేనలో పని చేయగలిగిన వీరులు పనివాళ్ళు కావాలి నాకు. సేవలో పని చేయగలిగిన ఏంటంటే సేవలో పని, సేవలో సేన. ఈ సేనలో పని చేయ అంటే సేవ అంటే పని ఏంటి? అందరు నా వైపు చూడండి. నేనప్పుడు వెసులన్నని ఏసన్న గారు తెనాలికి పంపించాడు, ఏది రన్నింగ్ టీంలో నుంచి. సరే, తెనాలికి ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిన తర్వాత ఆ బాధ్యతలన్నీ నేను చూసుకుంటున్నాను రన్నింగ్ టీంలో. అప్పుడు అన్నాడు, అరే మన దగ్గర ట్రైనింగ్ చేయడానికి వచ్చిన్నారు కదా కొత్తగా సాగుకు, వాళ్ళు ఒక 5 మందిని మీతో కూడా తీసుకెళ్ళి కొంచెం తరిపి చేయండిరా అట్లా అన్నాడు. సరేనని నేను ఒక 5 మందిని అక్కడ అడిగి, మేము మీటింగ్కి వెళ్ళేటప్పుడల్లా ఒక్కొక్క గ్రూప్ 5 మందిని తీసుకెళ్తుంటే వాళ్ళల్లో ఒక కుర్రాడు కొత్తగా వచ్చిన సేవకు వచ్చిన నా అబ్బాయి మాతో వస్తాడు. అక్కడ దిగుతాడు, దిగిన తర్వాత ఏ చెట్టో ఫోటో చూసుకుంటాడు, వెళ్ళి అక్కడ కూర్చుంటాడు. నేను పిలిచి, తమ్ముడు ఏంటి, లైట్లు పెట్టుకోవాలి, వైర్లు పెట్టుకోవాలి, మైకులు పెట్టుకోవాలి, పాటలు పాడాలి, ఇన్ని పనులు పెట్టుకోండి, నువ్వు అక్కడ కూర్చున్నావంటే ఏమన్నాడు తెలుసండి, అనో పని చేయడానికి రాలా మేము ఇక్కడికి సేవకి. ఎందుకు వచ్చా? పని చేయడానికి రాలా ఏంటి? ఇప్పుడు మట్టి తవ్వి కోట్లు తీయాలన్నా, మరి కళ్ళు పెట్టి వైర్లు కట్టాలన్నా, లైట్ కట్టి మైకులు కట్టాలన్నా, ఈ పనికి రాలేదు. దేనికి వచ్చావు? సేవకు వచ్చా. వాక్యం ఏముంటుంది? సేవలో పని. చాలా మంది పనులు ఉన్నారు, కానీ సేవలో ఈ సేనలో పనిచేసే పనివాడు కావాలి నాకు. మీరంతా ఆటో దిగగానే అబ్బా అవా అనుకుంటూ కూర్చున్నారు. ఇప్పుడు మీరు వెతుకుతున్నాడు నా దేవుడు. ఈ రాత్రి మిమ్మల్ని ఆత్మ చేత కుమ్మరించడానికి మేము వెతుకుతున్నాడు నా దేవుడు. స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సేనలో శ్రమించగలిగిన, కష్టపడగలిగిన, ప్రాణార్పణలో పోయబడిన, సమర్పణ కలిగిన విశ్వాసులు కావాలి, సేవకులు కావాలి, వారిని అభిషేకించాలి. ఎక్కడున్నారు? ఆయన బలమైన ఆ కనుదృష్టి ఈ రాత్రి మిమ్మల్ని వెతుకుతుంది. ఎంతమంది మధ్యలో నువ్వు కూర్చొని ఉన్నా ఈ రాత్రి నా దేవుని శక్తి కలిగిన అభిషేకం నీ మీదకి దిగవచ్చు కాక. నా దేవుడి నిన్ను బలముగా అభిషేకించు కాక. ఇది పని, ఇది శ్రమ పని. సుఖాల వైపు కాదు. ఏదో దేవుడు మాకు ఇచ్చాడు, మేము అనుభవిస్తున్నాము అని కాదు. నా ప్రియమైన సహోదరులారా, రోషంగా చెప్తున్నాను, ధైర్యంగా చెప్తున్నాను, హృదయం మీద చేయబెట్టుకొని మంచి మనస్సాక్షిగా చెప్తున్నాను. చిన్ననాడు ఏమి తెలియని వయసులో నా ఆత్మీయ తండ్రి దైవజ్ఞులు యేసు గారి దగ్గరకు వచ్చాను. నేనే కాదు, మేమందరం కూడా మేము నేర్చుకునే నా తండ్రి మనస్సు. అదిగో ఆ పనివాడు సేవలో ఎలాగా కరిగిపోయాడు. అదిగో ఆ పనివాడు సేవలో
బట్టగా వేసుకున్నాం, ఈనాటికి మీ ఆయుధంగా ధరించుకున్నాం. సోమని వాని సేవ కాదినే. కాళ్ళు ముడుచుకొని, చేతులు ముడుచుకొని, విశ్రాంతి తీసుకొని సుఖపడిన వాని సేవ కాదినే. పనివాడి సేవ, పనివాడి సేవ ఆఖరి శ్వాస వరకు శరీరమే గొల్లగా మార్చబడి, కళ్ళు కుళ్ళిపోయి, ఒళ్ళు గొల్లైపోయి, అలాగే ఆహుతి అయిపోతూ ఉన్నప్పటికీ ఏ పనివాడు మరణం అనే పడక మీద పడుకుని పిడికిలు బిగించి, దేవా ఇంకొక అవకాశం నాకు ఇస్తే ఈ భారతదేశాన్ని ఒక ఊపు ఊపుతానని ఆఖరి కంఠముతో, ఆఖరి స్వరముతో నినాదం పలికాడు. ఆ పనివాడి సేవనే. ఆమేన్. ఒక్క రాత్రి కూడా తన గదిలో తన పడక మీద కాడు చాపి పడుకొనని శ్రమించిన పనివాని సేవ ఇది. రోషంగా మాట్లాడుతున్నాను, ధైర్యంగా చెప్తున్నాను. ఆ రోజు నుండి ఈ రోజు వరకు మా కనుల ముందు పెట్టుకొనిన ఒక మాదిరి, మా కనుల మీద ఉంచుకొనిన, మా కనుల ముందు ఉంచుకొనిన ఒక మున్మాదిరి. సేవలో పనిలో కరిగిపోయిన పనివాడు. నేను విజయవాడలో యనమల కూతురులో ఉన్నానండి. నాకు ఫోన్ చేశారు శారదా కాలనీ ఆఫీస్ నుంచి. అన్న బయలుదేరాడు రాజమండ్రి. హలో, వినండి. అన్న బయలుదేరాడు రాజమండ్రి. అన్నకి ఉదయం 6 గంటలకి బాత్రూంలో పడ్డాడు. అన్నకి కాలు విరిగిపోయింది. కానీ రాజమండ్రి వెళ్ళాలని డేట్ ఇచ్చాడు అన్న. ఆరోగ్యం బాగోలేదు, ఒళ్ళు క్షీణించిపోతుంది. అప్పటికే అన్న చాలా కరిగిపోయాడు. ఆ రోజు ఏం జరిగింది? ఉదయం బాత్రూంలో పడ్డాడు, కాలు విరిగింది. అన్న రాజమండ్రి బయలుదేరాడు. బ్రేక్ఫాస్ట్ చేయలేదు. నీకేమైనా అవకాశం ఉంటే వెళ్ళి అన్నను కలిసి బ్రేక్ఫాస్ట్ ఇవ్వగలరా అని అడిగారు నన్ను. పిచ్చోళ్ళలారా, ఏం మాట్లాడుతున్నారు మీరు? వెళ్ళగలరా ఏంటి? వెంటనే నేను బ్రేక్ఫాస్ట్ కొంచెం టిఫిన్లో పెట్టుకొని రామవరపాడు రింగ్ రోడ్ దగ్గరికి వెళ్ళిపోయాను. అన్న బయలుదేరాడు. మరి కాలు విరిగితే ఎలాగ బయలుదేరేశాడు. వెంటనే పరుగున రామవరపాడు రింగ్ రోడ్ దగ్గరికి వెళ్ళిపోయి సిగ్నల్ సెంటర్లో నిలబడిపోయాను. అన్న కారు కొరకు వేచి చూస్తున్నాను. అన్నకి కాలు విరిగింది. రాజమండ్రి బయలుదేరేశాడట. ఎలాగా ఏంటి? కాలు విరిగితే ఎలాగ బయలుదేరాడు? ఓకే, చూస్తున్నాను. కళ్ళకి ఒత్తులు పెట్టుకొని చూస్తున్నాను. అన్న కారు వస్తా ఉంది. నేను అన్న కారుని చూడక ముందు అన్న కారులో నన్ను చూశాడు. డ్రైవర్తో అంటాడట, వీడేంటి ఈరోజు ఆదివారం వచ్చి ఎక్కడ ఉన్నాడేంటి వీడు? చూశాడండి, పనివాడి లక్ష్యం. వీడు ఎక్కడున్నాడేంటి? కారు వచ్చింది, అడ్డుపడ్డాను, చెయ్యాపి అన్న. కారు ఆపాడు. వెంటనే వెళితే గ్లాస్ దింపాడు. అన్న, డే ఇక్కడున్నావేంటి? 6 గంటల టైం కదా అన్న. నాకు 10 గంటలు కారాదు. మరి ఇక్కడికి ఎందుకు వచ్చావు అన్న? మీకు బ్రేక్ఫాస్ట్ ఇచ్చాను. నాకెందుకు రా బ్రేక్ఫాస్ట్? ఆరాత్రి కదా, నువ్వు అక్కడ ఉన్నావు కదా అన్న. సరే కానీ నేను రాజమండ్రి దాకా వస్తానన్నా. నాకు తెలుసు అన్న మనసు, నాకు తెలుసు. మీకు ఎలాగ జరిగిందంట కదా అంటే అన్న ఒప్పుకోడు. అందుకని నాకు అన్న మనసు తెలుసు. అన్నా, నేను రాజమండ్రి దాకా వస్తాను. ఎందుకురా? కాదన్నా, రాజమండ్రి దాకా వస్తాను. కాదురా, నీకు ఆరాధన కదా, నువ్వు వెళ్ళరా అన్న. కాదన్నా. ఏం మాట్లాడుతున్నాను? ఆ బ్రేక్ఫాస్ట్ నాకు ఇచ్చి నేను తింటాను లేదు, వెళ్ళరా. పిల్లల 2 కళ్ళతో నీళ్ళు పెట్టుకున్నాను. వెనకడుగు వేసిన కాలు వెళ్ళిపోయింది. విజయవాడ టు రాజమండ్రి విరిగిన కాలు మడత పెట్టుకుని
రాజమండ్రి వెళ్ళి విశ్రాంతి గురించి నీకు కార్డ్లెస్ మీ కొనిపెట్టాను కదా అని. అప్పటికే విశ్రాంతి ఫోన్ వెళ్ళింది. విశ్రాంతి అన్నాడు, అన్నా కాలు విరిగింది కదా, ఎందుకు వచ్చింది మీరు, ఎట్లా భరించారన్నా? నాకు కాలు నొప్పి కంటే నా బిడ్డలు ఎదురు చూస్తున్నారన్న బాధ ఎక్కువగా ఉంటుందా? నా కాలు విరిగిపోయింది కాదనట్లేదు. నా కాలు విరిగిన బాధ కంటే నా బిడ్డల దేవుని వాక్యం కొరకు వేచి చూస్తున్నారే, నా బిడ్డల దేవుని వాక్యం కొరకు ఎదురు చూస్తున్నారే, వారిని నేను ఆశీర్వదించాలి, నా బిడ్డలను ఆశీర్వదించాలి అనే బాధ. నా ప్రియమైన సహోదరులారా, పనివాళ్ళు కావాలి. ఎలాంటి పనివాడు కావాలి? ఎలాంటి పనివారు కావాలి? ఎలాంటి పనివారి మీద అభిషేకం కుమారించబడతాది? కాలు విరిగితే కాలు ముక్తి పెట్టుకొని, అదిగో చూడండి దాంట్లో నమ్మకమైన పనివాని సేవ, నమ్మకమైన సేవకుని పని. అదిగో చూడండి, ఆ ఎల్ఈడిలో చూడండి, కారులో కూర్చొని దేవుని మాటలు వినడానికి వచ్చిన ఆ ప్రజలను దీవించి ఆశీర్వదించి తన బిడ్డల్ని కనులారా చూసుకొనిన నమ్మకమైన పనివాడు, నమ్మకమైన పనివాడు. శరీరం కరిగిపోతున్నా, రక్తం ఆవిరైపోతున్నా, కళ్ళు దృష్టి కంటి దృష్టి తగ్గిపోతున్నా, పని విడవని, కర్తవ్యం మరువని నమ్మకమైన పనివాడు. సేవలో సేనలో పనిచేసే పనివాడు కాదు. ఆగస్టు 8వ తేదీన ప్రభు దగ్గరికి వెళ్ళిపోవడం చెప్పండి. ఆగస్టు 8 వినండి, మీకు తెలియాలి. ఆగస్టు 8వ తేదీన ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆగస్టు 1వ తేదీన బైబిల్ సెమినార్ ప్రారంభించబడింది. ఆగస్టు 1 బైబిల్ సెమినార్, ఆగస్టు 8 ప్రభు సన్నిధికి వెళ్ళిపోయాడు. మధ్యలో ఎన్ని రోజులు ఉన్నాయి? గట్టిగా ఎత్తుకుని 7 రోజులు. ఒకరోజు అంత స్పూన్ ఫీడింగ్, అప్పటికే అన్న శరీరం అంతా గొల్లైపోయింది, కరిగిపోయాడు. 8 రోజుల నిడివిలో ఏదంతా మెత్తగా చేసి ఒక స్పూన్ పెట్టి తింటున్నాడు. ఉదయం నాకు కొంచెం తిన్న తర్వాత అందరూ అక్కడే ఉన్నాం. పీల్చి అంటాడు, నన్ను బైబిల్ సెమినార్కి తీసుకుని వెళ్ళరా, నేను వాక్యం చెప్పాలి కదా. చూసారా, ఉన్నారండి పనివాడు. ఎలాంటి పనివాడు కాదు, సేవలో సేనలో పని చేసే పనివాడు కావాలి. నా పిల్లల దగ్గర తీసుకెళ్ళాలి. విశ్రాంతి అన్నాడు, అన్న ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, మీరు బాగైన తర్వాత వెళ్తారు కదా, 4 రోజుల తర్వాత మీరు క్లాస్కి వెళ్తురు అన్నా. అట్లా అంటే 2 కళ్ళల్లో నీళ్లు కార్చాడు. 2 కళ్ళల్లో నీళ్లు కార్చి, రే నా పిల్లల్ని నేను చూసుకోకూడదా? నా పిల్లల్ని నేను చూడాలిరా, నా పిల్లల్ని నేను చూడాలి. ఆయన కళ్ళల్లో నీళ్ళు చూడగానే ఏం చేయాలో అర్థం కాక ఆయన మంచాన్ని అట్లాగే బయట పట్టకొచ్చేసి బైబిల్ సెమినార్కి తీసుకెళ్ళి, ఆ బైబిల్ సెమినార్ పిల్లలకి కనబడేటట్లు మంచాన్ని ఇట్లా ఏకవాళ్ళతో పెడితే మైక్ కూడా పట్టుకోలేని పరిస్థితుల్లో మేము ఒకరు మైక్ దగ్గర పట్టుకుంటే మరణం అనే మంచం మీద పడుకొని కూడా తన బిడ్డలు కళ్ళారా చూసుకొని 30 గంట వాక్యం చెప్పాడు. అదే ఆయన చివరి సందేశం. త్రిత్వాన్ని గురించి 30 గంట నోట్లో మాట పెగలట్లేదు. శక్తి కూడగట్టుకుంటాడు, శరీరంలో ఉన్న బలాన్ని కూర్చుకుంటాడు. 30 గంట. నా పిల్లల ఈ చరిత్ర అది మీకు ఎందుకు చెప్తున్నాను? ఏదో నా ఆత్మీయ తండ్రిని పొగుడుకోవడానికి కాదు, మీ దగ్గర మన్నను పొందడానికి కాదు. మేము చూచిన పనివాడు అట్లాంటి వాడు, మా ముందున్న మాదిరి అట్లాంటి వాడు.
మేము నేర్చుకున్న హితోపదేశం ఈనాటికి దేవుడు మాకు ఇచ్చిన కృపను తలంచుకుంటూ, దేవుడు మాకు ఇచ్చిన కృపని ఆధారం చేసుకొని, దేవుడు మాకు ఇచ్చినటువంటి బలాన్ని కూడగట్టుకొని ఆ తండ్రి అడుగు జాడను చూస్తూ, దేవుడు మాకు ఇచ్చిన ఈ పరిచయాన్ని భుజస్కంధాల మీద పెట్టుకుని బాధ్యతతో భారంతో ముందుకు వెళుతున్నాను. అవును, ఈ రాత్రి నేను ఈ మాటలు మీకు ఎందుకు చెప్తున్నాను? ఆ నమ్మకమైన పనివాని మీద కుమ్మరించబడిన అభిషేకుని ఈ రాత్రి మీ అందరి మీద కుమ్మరించబడిన దాకా. ఆ నమ్మకమైన పనివాని మీద కుమ్మరించబడిన అభిషేకమే ఈ రాత్రి మిమ్మల్ని అందరినీ తాకును దాకా. ఆ నమ్మకమైన పనివాని మీద కుమ్మరించబడిన అభిషేకమే ఈ తల్లికి చాలు దాకా, ఈ తల మీద వచ్చి దాకా ఆ నమ్మకమైన పనివారిని నింపిన ఆ అభిషేకం ఆనాటికి ముగించబడలేదు. యెషయా గ్రంథంలో మీరు చదువుతారు, నీ మీద కుమ్మరించబడిన ఆత్మ నీ పిల్లల మీద, నీ పిల్లల పిల్లల మీద, నీ సంతతి మీద నేను కుమ్మరిస్తాను అన్నాడు. ఈ రాత్రి నా ప్రియమైన సహోదరులారా, ఆ నమ్మకమైన పనివాడు ఏ అభిషేకంలో అభిషేకించబడ్డాడు, ఆ నమ్మకమైన పనివాడు ఏ అభిషేకంతో పని చేశాడు, ఆ నమ్మకమైన పనివాడు ఏ పరిచయం చేసి ముగించాడు. ఆ అభిషేకమే ఈ రాత్రి నేను అందరి మీద కుమ్మరించబడమని ఆశించండి, కోరుకోనండి, ప్రార్థించండి, ప్రాధాన్యపడండి, మనసును తిప్పండి. ప్రభువా నన్ను అభిషేకించు, నన్ను అభిషేకించు. ఎవరికి ఈ అభిషేకం? పనికర్తల మీద, పనివారి మీద. ఏ పనివారు? ఈ పనివారు 3 విషయాలు చెప్పాను. ఒకటి, దేవునితో కలిసి పనిచేసే పనివాడు. 2, తనకు అప్పగింపబడిన పనిని చేసే పనివాడు. 3 సేవలో పనిచేసే పనివాడు. ఈ రాత్రి నా ప్రియమైన సహోదరుడు, ఇదిగో ఈ అభిషేకం కావాలనుకున్నవాడు, ఆ నమ్మకమైన పనివాడి మీద కుమ్మరించబడిన అభిషేకం నా మీదకి రావాలని ఆశించిన వాళ్ళు, ఆ అభిషేకం చేత నేను నింపబడాలి, నింపబడాలి ఆశ కలిగిన వాళ్ళు మోకరించండి, మోకరించండి, చేతులెత్తండి, ప్రభువుని అడగండి. ప్రభువా నన్ను అభిషేకించు, ప్రభువా నన్ను నింపు, నన్ను నింపు, ప్రభువా ఈ శక్తితో నింపు, శక్తితో నింపు. నా పితరుల మీద కుమ్మరించబడిన అభిషేకం, నా పితరులను తాకిన అభిషేకం, నా పితరుల దేవా, అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా, నా పితరుల మీదకు పంపిన అభిషేకాన్ని ఈ రాత్రి నా మీద పంపండి, కుమ్మరించండి, కుమ్మరించండి, శక్తిని పంపండి, పంపండి, అభిషేకించండి, అభిషేకించండి. అడగండి ప్రభుని, అడగండి, అడగండి ప్రభుని, అడగండి ప్రభుని, అడగండి ప్రభుని, అడగండి ప్రభుని, అడగండి, అడగండి. అభిషేకం, అభిషేకం. కబా శబల కిరితో కల శబల. హల్లెలూయా, హల్లెలూయా. నన్ను దాటిపోవద్దు ప్రభువా, నన్ను దాటిపోవద్దు, నన్ను దాటిపోవద్దు. పరిశుద్ధాత్మ అభిషేకం అది ఒక్కొక్కరి మీద దేవుడు కుమ్మరించబోతున్నాడు. పొందుకో దేవుని శక్తిని, పొందుకో దేవుని శక్తిని, పొందుకో దేవుని శక్తిని. చెప్ప సఖ్యము కాని మూలుగులతో ఆనాడు అపోస్తలుల మీద కుమ్మరించబడిన అభిషేకం, వాక్ శక్తి, ఈ సేవగా నా దేవుడిని అనుగ్రహించుగాక, ఈ సేవగా నా